ఏందయ్యా ఇప్పుడు వచ్చారంటే మరి కొడుకులు పెద్ద ముసలి అంతే కదా. మరి కొడుకులు చేతికి వచ్చినప్పుడు ఏం చేయాలి? వెనకే రావాలి. ఇంకా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వెనకున్నారు, వాళ్ళు వస్తారు త్వరలో. ఆ వేసి మన సురేష్ వీళ్ళందరూ వాళ్ళు కూడా వాకింగ్ చెప్పడానికి వస్తారు త్వరలో. మరి పీటర్ సైమన్ పీటర్ రైల్లోకి వస్తాను కదా. మరి ఇక నాకు టైమే దొరకదు. నేను జీవితానికి నమ్మట్లేదు. నేను మీకు దొరకనంటే నమ్ముతున్నారా? కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. ఎంత అంటారా? వద్దంటారా? ఓకే, మంచి దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రజలు దేవుని యొక్క చిత్తం కొరకు కనిపెడుతూ ఆత్మల విషయమై భారం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఆత్మల విషయమై కన్నీరు గారుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎంతమంది ఎలాంటి దుఃఖప్రదం కలిగి ఉన్నారు? ఎలాంటి వేదన ఏం కలిగి ఉండాలి? ఆత్మల పట్ల వేదన కావాలి. ఆత్మల పట్ల ఏం కావాలి? వేదన. ఏదో క్రైస్తవుడు అంటే బైబిల్ పట్టుకోవడం, తెల్లచీర కట్టుకొని ప్రార్థనకు రావడం కాదు. ఆత్మల పట్ల వేదన. నువ్వు ఎలాగైతే రక్షించబడ్డావో ఇతరులకు కూడా రక్షించబడాలని కన్నీటితో ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఈ రోజు ఉన్న క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు అంటే హైబ్రిడ్ ఇత్తనాలు. ఎలాంటి చెప్పండి? హైబ్రిడ్ చెట్టుతో నేను పోలుస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి అప్పటికప్పుడే అన్ని జరగాలి, అప్పటికప్పుడే అన్ని కావాలి, రెడీమేడ్ లాగా. ఏం కావాలి చెప్పండి? కానీ అలా కాదు. మనం ఏం చేయాలంటే హల్లెలూయా, దేవుని స్తోత్రం. మనము కన్నీరు గార్చి ఆత్మలను సంపాదించిన వారుగా ఉండాలి. వేదన లేదు. ఈ రోజున్న క్రైస్తవులకు వేదన లేదు. ఈ రోజున్న క్రైస్తవులు ఏంటో తెలుసా? తిని బాగా నిద్రపోవడం నేర్చుకున్నారు. ఖాళీ దొరికితే టీవీ చూడటము, ఖాళీ దొరికితే ముచ్చట్లు పెడతాము, ఖాళీ దొరికితే సమయాన్ని వ్యర్థం చేసుకోవడం, కాలవ్యాపన చేస్తా ఉన్నాం. కానీ దేవుని పిల్లలు ఆత్మల కొరకు కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మనం వినే అంశం ఏంటంటే, మనం ఇచ్చే సమాధానం ఏమై ఉండాలి? పలాని వారి కొరకు నేను కన్నీరు గార్చాను ప్రభువా, పలాని కుటుంబం కొరకు కన్నీరు గార్చాను, పలాని వ్యక్తి కొరకు కన్నీరు గార్చాను, పలాని ప్రాంతం కొరకు నేను కన్నీరు గార్చే వేదనతో ప్రార్థన చేశాను ప్రభువా అన్నప్పుడు ప్రభు కవలు తిరిగేస్తాడు. ఏం తిరిగేస్తాడు చెప్పండి? కవలు తిరిగేసినప్పుడు ఏముంటది? నీ కన్నీళ్లు అందులో ఉంచబడతాయి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. నీ కన్నీరు దేవుడు భద్రంగా ఉంచుతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, లోకంలో కాచే కన్నీరు వేరు. లోకంలో కన్నీరు ఎలా వస్తుంది? ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కుటుంబంలో వేదన వచ్చినప్పుడు కుండ్లు దాపుతారు. ఏంటది? అది ఆత్మల కోసం గానం అంటే, ఆత్మల కోసం గానం అంటే కన్నీరు వస్తుందా? వేదన వస్తుందా? రోదన వస్తుందా? అలాంటి వాళ్ళు అసలు దేవునికి పనికిరారు. ఫ్రస్ట్రేషన్ లో కన్నీరు దేనికి పనికిరాదు. అది నీ హృదయ వేదన తీర్చుందే తప్ప ఆత్మల పట్ల బాణాన్ని కలుగు చేయదు. చూద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దావీదు రాసిన కీర్తన 126వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి మనం పరిశీలనగా చూద్దాం. ఏంటి ఈరోజు మనం వినే అంశం ఏంటమ్మా? ఆత్మల కొరకు. మీకున్న ఆక్రందన ఉందా? మీకు వేదన ఉందా? ఇప్పుడు సంఘంలో ఎవరైనా తప్పిపోయారనుకో కన్నీరు గార్చి ప్రార్థన చేయగలుగుతున్నావా? సంఘంలో ఎవరైనా తప్పిపోయారనుకో వేదనతో ప్రార్థన చేయగలుగుతున్నావా? సంఘంలో ఎవరికైనా బాధ కలిగిందనుకో కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నావా? సంఘంలో బాధ ఉంటే ఏం చేయాలి? సంఘ బిడ్డల్లో బాధ ఉంటే ఏం చేయాలి? కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. కానీ ఈ రోజుల్లో ఎలా తయారయ్యారు తెలుసా? నాకెందుకులే. అది దేవుని మనసు. దేవుని మనసు ఇతర వ్యక్తులు చూసినప్పుడు కన్నీరు గారుస్తాం. వాక్యం చదువుతాం. 126వ కీర్తన 5-6 వచనాలు. ఈ దినమున విశ్వాసులైన వారికి ఆత్మల పట్ల ఆక్రందన లేదు, కన్నీరు లేదు, వేదన లేదు. సమస్యలు వచ్చినప్పుడు కన్నీరు గార్చడం లేదు. సంఘం కొరకు వేదన రోదన లేదు. ఒక ముసలమ్మ ముచ్చట్లు, పోసుకోల ముచ్చట్లు, వాళ్ళ గురించి ఇల్లు గురించి వాళ్ళు ఈ చెప్పుకొని తిరగడమే జరిగిపోతుంది. కానీ ఆ పట్ల వేదన. పక్కన ఉన్నవాళ్ళు మారు మనసు పొందాలి, నా ఎదురింటి మారు మనసు పొందాలి, నా బంధుమిత్రులు మారు మనసు పొందాలి, నా స్నేహితులు మారు మనసు పొందాలి, నాకు నిలవరగా ఉన్నవారు మారు మనసు పొందాలని ఎలాంటి ఆలోచన లేదు. ఒకళ్ళు లెగిస్తే అదెంటుంది ఇదెంటుంది. ఇది కాదు ప్రభు నిన్ను రేపు లెక్క అడిగేది. ఆత్మల పట్ల నీకున్నటువంటి భారం ఏంటో అడుగుతాడు. ఏమడుగుతాడు చెప్పండి? చూడండి వాక్యంలో 126వ కీర్తన 5-6 వచనాలు. కన్నీళ్లు విడిచుచు ఇందువాడు సంతోష గానముతో. దేంతోనట? సంతోష గానముతో. ఎంత ఎత్తాలి?
కన్నీళ్ళు లేని రోజున సేవకుల ప్రసంగాల్లో కన్నీళ్ళు లేదు. సేవకుల ప్రసంగాల్లో ఆత్మ పట్ల ఆవేదన, ఆక్రందన లేదు. ఏదో నోటుకొచ్చింది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను మంచిగా చెప్పానంటే నేను మంచిగా ఏంటి చెప్తే ఏంటి? ఈ ఆత్మ కదిలించబడిందా? ఎవరైనా కదిలించబడ్డారా? ఎవరన్నా వేదనతో ప్రార్థన చేసుకోగలుగుతున్నారా? నువ్వు చెప్పే మాటలలో పరిశుద్ధాత్మ దేవుడు వారిని తాకగలుగుతున్నాడా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఏమన్నాడు ఇక్కడ వాక్యంలో? కన్నీరు విడిచుచు వాడు. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. కన్నీరు అంటే దేవుడికి అర్థమవుతుందా? వేదన అంటే దేవుడికి తెలుసా? కన్నీటి ప్రార్థన అంటే దేవుడికి తెలుసా? చెప్పరైన ఎవరు తెలిసి? ఎందుకని? ఆయనే కన్నీరు గాచి చూపించాడు. దేవుని స్తోత్ర. నీ పక్కన వాళ్ళకి అడుగు, అక్క నీ కన్నీరు ఉందా ప్రాంతంలో? ఉందమ్మా, ఉంది. నేను కన్నీరు గాచినప్పుడు బకెట్ పెట్టుకుంటాగా, చూడలేదా నువ్వు? ఆ బకెట్ బయట పెట్టాను, అది నాదే. కన్నీటి బకెట్. సంఘంలో ఒక వ్యక్తి రక్షణ లేనప్పుడు ఆ వ్యక్తి నువ్వు ప్రార్థించాను, ప్రభువా నీ బిడ్డ దేవుని స్థితికి వస్తున్న మంచిది, రక్షించబడిలాగా సహాయము, తొట్టెలో కూడా సహాయం చేయి ప్రభువా, జారిపోకుండా సహాయం. లేదు సంఘానికి రోగం లేదు, కన్నీరు లేదు. కన్నీరు లేని ప్రార్థన పనికిరాని ప్రార్థన. కన్నీటితో ప్రార్థన చేయాలి, వేదనతో ప్రార్థించాలి. యేసు ప్రభు మోకరించిన ప్రతిసారి ఎంతో వేదనతో ప్రార్థన చేసేవాడు, అవును కాదా? అందుకని కన్నీరు విడుచువాడు సంతోషగాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు సురేష్ ఉండడానికి మారు మనసు లేదు. ఈ సంవత్సరం మారాలని కన్నీటితో మనం ప్రార్థన మారితే మారుతుండే, ఆయన ఎప్పుడు మారుతాడు అయ్యగారు మారుతుండే వర్తనగా అని అనకూడదు. ఎందుకని ఆ హృదయాన్ని దేవుడు సైతాన్ని డైవర్ట్ చేసి దేవుడి నుంచి మనం ఏం చేయాలి మరి? పట్టుకో ప్రభు, జారిపోకుండా పట్టుకో. ఈ సంవత్సరం ఒక అవకాశాన్ని దయచేయి. దేవుని స్తోత్రం. మారు మనసు లేని వాళ్ళు చేయొద్దండి. ఇక్కడ మారు మనసు లేని వాళ్ళు చేయొద్దని ఇప్పుడైనా అర్థమైందా? 1, 2, 3 దేశ్ గారి కోసం, సురేష్ కోసం. ఏం పేరు? మీ పేరు బీలాయేనా? బీలా పేరు మారలేదు ఇంకా. నీకు మారు మనసు పొందినప్పుడు ఆ పేరు స్థిరం అయిపోతుంది. ఇంకా ఎవరైతే చెయ్యి, మీరందరూ మారు మనసు పొందాలి. ఇది దేవుని యొక్క గొప్ప అభిలాష. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుని యొక్క రాజ్యములో మీరు ఏమై ఉండాలి? ప్రియ పుత్రులు గాను, ప్రియ కుమార్తెలు గాను మనము ఉండాలి. దేవుని స్తోత్రం. కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన చెప్పండి? కన్నీటితో వాక్యములు విత్తాలి. దేంతో విత్తాలి చెప్పండి? కన్నీటితో. ఇప్పుడు వాళ్ళ కోసం 4 ఉన్నారు, మనం అందరూ రక్షించబడ్డాం. ప్రభు ఈ క్షణంలో వస్తే వాళ్ళ రోదన ఎలా ఉంటుందో మీకు తెలుసా? మీకు తెలుసా? భయంకరంగా ఉంటుంది. విశ్వాసంలో దెయ్యాలు ఎప్పుడు తోరుతాయో మీకు తెలుసా? కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన నిన్ను ప్రొటెక్ట్ చేస్తా ఉంటుంది. ఏం చేస్తామని చెప్పండి? వేదన కలిగిన ప్రార్థన నిన్ను ప్రొటెక్ట్ చేస్తాం. లోకంలోకి వెళ్ళిపోకుండా, లోకంలో జారిపోకుండా దేవుని చిత్తమును జరిగించే వేదన నిన్ను కలగజేస్తా ఉంటారు. దేవుని స్తోత్ర. దేవుని స్తోత్ర. వాక్యము నీకు అర్థమైనప్పుడు నీ ప్రార్థన కూడా కన్నీటితోనే ఉంటుంది. వాక్యం నీకు అర్థమవుతున్నప్పుడు వాక్యం వినుకుంటేనే కన్నీరు గారుస్తా ఉంటా. దేవుని స్తోత్ర. దేవుని స్తోత్ర. దేవుని స్తోత్ర. వేదన. ఓకే, దేవుని స్తోత్ర. హల్లెలూయా. కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా. కొండ ప్రార్థనకి వెళ్ళారు వేదనతో. దేంతో వెళ్ళాను చెప్పండి? హృదయ భారంతో, వేదనతో ఒక బండసాట్లో కూర్చొని కన్నీటి ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. చాలా దూరం వెళ్ళిపోయాడు. ఒక బండసాట్లో కూర్చున్నాడు. ఏంటి ప్రభువా, నువ్వేనా నన్ను పిలిచింది? నేను భ్రమపడుతూ వచ్చానా?
ఏంటి మరి నాకు ఈ బాధ ఏంటి ప్రభువా? ఎవరు రావట్లేదు, ఎవరు కనికరించట్లేదు, ఎవరు మరి తిరిగి చూసిన వాళ్ళు లేదు. ఏంటి ప్రభువా, ఏంటి ఈ పరిస్థితి ఏంటని వేదనతో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కన్నీటి ప్రార్థన ఎరిగిన దేవుడు, కన్నీరు యొక్క విలువను ఎరిగిన దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. దేవుడు నాతో మాట్లాడాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడమంటాను. చూడాలి దేవుని స్తోత్రం. మనం వేదనతో చేసిన ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. కొంతమంది ప్రార్థన అంటే ఒళ్ళు కదలలేరు, ప్రార్థన అంటే చెమట పట్టలేరు, ప్రార్థన అంటే చెప్పండి కదలరు. ఏం చేయాలి చెప్పండి? ఏసీ రూముల్లో ప్రార్థన. ప్రార్థన అంటే మొత్తానికి నిన్ను నువ్వు తడిసిపోవాలంటే. దేవుని స్తోత్ర, దేవుని స్తోత్ర. ఒక దైవజనుడు చెప్పాడు, నా యొక్క దేహమంతయు తడిచేంత వరకు నేను ప్రార్థన నుండి లేకపోనని చెప్పాడు. ఈ రోజు ప్రార్థన చేస్తే ఒంటి మీద మట్టి పండి అవుతారు, ప్రార్థన చేస్తే వేదన లేదు. దావీదు ప్రార్థన చేస్తాడు, ఏమంటున్నాడు తెలుసా? నేను మూలుగుచు ఎలాంటి ప్రార్థన చేశాడు దావీదు, ఎలాంటి వేదన. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను కన్నీటితో విత్తుతాను. దేంతో విత్తుతాడంట? నీ ప్రార్థన కన్నీటితో విత్తి ఏదైతే ఉంటే, నీ యొక్క వాక్యము కన్నీటితో విత్తి ఏదైతే నువ్వు ఫలిస్తావు. దేవుని స్తోత్రం. చూడండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎవరెవరు ఏం కన్నీరు కాల్చులు ఏమని అడుగుతున్నారు చూడండి. ఏబు గ్రంథం 30 అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాం. ఏబు గ్రంథము 30 అధ్యాయం 25వ వచనంలో ఏమంటున్నాడు ఈయన? అసలు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడంట? ఏంటిదంటమ్మా? అమ్మా, బాధలో ఉన్న వారి నిమిత్తం ఏం చేశాడంట? నీకుందా ఏడుకుందా బాధలో ఉన్న వారి నిమిత్తం? ఎందుకు ప్రభు నా సహోదరి అలా అయిపోతుంది? ఎందుకు ప్రభు నా సహోదరి ఎలా అయిపోతుంది? ఎందుకయ్యా ఆ పిచ్చి పట్టింది, ఆ దెయ్యం నుండి విడిపించేయా? ఎందుకయ్యా ఆ కుమార్తె కుటుంబం నాశనం అయిపోతుంది, ఆ కుమారుడు కుటుంబం నాశనం అయిపోతుంది? ఎందుకయ్యా వెనక దిగజారిపోతుంది? ఎందుకయ్యా మీ మాట వింటానని చెప్పి వెళ్ళిపోతున్నారు? ఎందుకయ్యా అభిషేకించబడి భ్రష్టులైపోయారు? ఎందుకయ్యా నేను దేవుని సేవ చేస్తానని చెప్పి పదే నా దగ్గరికి వచ్చి నేను చెప్పినట్టు చేసి ఈ రోజు నా పాపంలో కూరుకుపోయారు? ఎందుకయ్యా అని నువ్వు కన్నీరు కారణపోతే రేపు ప్రభువు నిన్ను లెక్క ఏమో భక్తులు అంటున్నాడు. 30:25 వచ్చింది కడతారు కదా. బాధలో ఉన్న వారి నిమిత్తము నేను వేడవలేదు. ఏంటంట? దరిద్రుల నిమిత్తము నేను. ఎందుకయ్యా బిడ్డలు లేమిలో ఉన్నారు? ఎందుకయ్యా నిన్ను నమ్ముకున్నారుగా ప్రభు, వారి దారిద్రతను నువ్వు తీసివేసావుగా ప్రభు. ఎందుకు నేటికి కూడా పూట గడవకుండా ఎందుకున్నారు ప్రభు? వారికి సమృద్ధిని దయచేయి ప్రభు. వేదనతో కూడిన ప్రార్థన. ఏంతో కూడిన ప్రార్థన? ఎలాంటి ప్రార్థన చేస్తున్నా? ఎవరెవరి కోసం చేశాడంట? మొట్టమొదటిగా బాధలో ఉన్న వారి కోసం. నువ్వు చేసేవా ప్రార్థన? ఎప్పుడన్నా హాస్పిటల్లో ఉన్న వారి కొరకు స్వస్థపరచు ప్రభు అని అడిగావా? వేదనతో ప్రార్థన చేసావా? ఆ బిడ్డ క్షేమంగా ఇంటికి రావాలి ప్రభు అని ప్రార్థన చేసావా? నువ్వు ప్రార్థన చేయకపోవడం వల్లే అక్కడ బిడ్డ మీద వాడు చచ్చిపోయాడు. రేపు నిన్ను అడుగుతాడు దేవుడు ఎక్కడ అడుగుతాడు? ఎందుకు ఆ బిడ్డ చనిపోయేంత వరకు నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నావు? నువ్వు ప్రార్థన చేస్తే నా బిడ్డను కనికరించేవాడే కదా అని ప్రభు నిన్ను అడుగుతాడు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అలాగే దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. నన్ను దేతుము చిన్న
ఇప్పుడు సమయంలో లేచిన ఇక రౌడీ లాగా తయారైంది ఇస్తారా? రౌడీ రంగన్న ఇస్తారా? సేవకుడు వేసేలా ఉన్నాయా? మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి నన్ను అభిషేకం చేయాలి. 3 సంవత్సరాల దాకా నీకు అభిషేకం చేయండి చెప్పారని చెప్పలేదా? ఎందుకు చెప్పారు? వేదన 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 దేవుని అభిషేకాన్ని పాడు చేశాడు. వేదన పరిశుద్ధాత్మ దుఃఖం. ఈ రోజు నువ్వు బ్రతుకుతున్న ఏదో బ్రతుకుతున్నాడు అంతే, జీవిస్తున్నాడు అంతే, కానీ మృతుడు దేవుని దృష్టిలో పరిశుద్ధాత్మను దుఃఖపెడుతున్నాడు. ఆయనతో పాటు అభిషేకించుకున్నాడు. నువ్వు ఇద్దరు ఒకసారి అభిషేకం చేసి ఈ రోజున ఈ నా బిడ్డ ఆత్మల కొరకు వేదనతో ఏకాంత ప్రార్థనలు వాళ్ళ అత్త మామైతే ఒకరికి తాగబోపించిన వాళ్ళు దిక్కిచ్చారు. ఉద్యోగం చేసుకునే వాళ్ళు చెడగొట్టాను కూర్చొని, ఉద్యోగం చేసుకునే వాళ్ళు చెడగొట్టారని తాగబోపించి వాళ్ళ బావకి నన్ను దిక్కిచ్చారు. భయంకరమైన బూతులు దిచ్చారు లోపలికి వచ్చి. ఈ రోజున చక్కగా అయిన తర్వాత ఎవరికి ఇస్తుంది ఆయన మంచిగా బ్రతుకుతుండగా అమ్మగారు అయ్యగారని ఇప్పుడు తెలుసుకుంటున్నారు. ఎవరైతే తిప్పిచ్చారో వాళ్ళు మారు మనసు పొందారు. స్తోత్రం. ఈ రోజున మనకంటే పెద్ద చేచి కొట్టుకున్నాడు, మంచి సంఘం కలిగి ఉన్నాడు, ఉద్యోగస్తులు వస్తున్నారు ఇప్పుడే. దేవుని స్తోత్రం. చెప్పినట్టు చేసుకున్నాడు. ఈ రోజున సంఘంలో మొట్టమొదటి దైవ సేవకుడిగా నిలబడ్డాడు. దేవుడు ఆత్మల పట్ల నీకు వేదన లేకపోతే ప్రభు నేను లేకపోతే నేనేదో బ్రతుకుతున్నా అంటే బ్రతకడం కాదు. మనం తినికి కూడా దేవుడికి లెక్క చెప్పాలి. మనం జీవిస్తున్న జీవితానికి దేవుడికి లెక్క చెప్పాలి. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? దరిద్రుల కోసం నేను కన్నీరు కార్చలేదా? మిమ్మల్ని దేవుడు ఇప్పుడు మరి సమయం కొరకు మనకు వేదన ఉండాలా వద్దా? ఆయన సేవకులా కనపడుతున్నాడా, రౌడీలా కనపడతాడు? నీకు ఎట్ట కనపడతాను? ఇప్పుడు నాకైతే రౌడీలాగే కనపడతాడు. జీవించుచున్నావన్న పేరున్నది మృతుడవే జీవిస్తున్నాం, ఉంటున్నాం, తింటున్నాం, కట్టుకుంటున్నాం. ఇది కాదు ప్రియమైన దేవుడు నీ జీవితంలో గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దానిని జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ సాతాను నిన్ను ఓడిస్తున్నాడు. ఏం చెప్తాడు చెప్పండి? శరీరాశలో, ధనమోసంలో, వ్యభిచారంలో ఎందులో పడేస్తున్నాడు చెప్పండి? ఎందులో పడేస్తున్నాడు? అనుమానంలో. దేనిలో పడేస్తున్నాడు? అనుమానం. భార్యకి భర్త మీద అనుమానం, భర్తకు భార్య మీద అనుమానం. ప్రార్థన చేస్తే నీకు అనుమానాలు ఎందుకు? ప్రార్థన చేయి, ప్రభు నీ పక్షాన కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేదన లేదు, నీ భర్త కొరకు కన్నీరు లేదు, నీ భార్య కొరకు కన్నీరు లేదు, నీ బిడ్డల కొరకు కన్నీరు లేదు. అందుకే కుటుంబంలో కార్యాలు ఆగిపోయింది. సైతానుడు చూపుతున్నాడు. నేను ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి? హృదయంలో దయ్యం వచ్చి కూర్చుంది. ఎందుకో తెలుసా? నీ కన్నీరు ప్రార్థన ఆగిపోయింది. దేవుని ఎందుకు భయభక్తులు ఆగిపోయినాయి. సేవకుడంటే భయం పోయింది. అందుకే నీకు శోధన రేగుతుంది. ఏమైంది? ఏది నీ కన్నీరే, నీ కన్నీరే. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఏమన్నాడు? భక్తుడు ఏమన్నాడు? బాధలో ఉన్న వారి నిమిత్తమే నేను ఏడవలేదా? దరిద్రుల నిమిత్తమే నేను. మరి సమీలు తప్పిపోయారు కదా. మీరు ఎంతమంది కన్నీరు కాచి ప్రార్థన చేశారు? తిరిగి రావాలి ప్రభు అని కన్నీటితో ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కన్నీరు కావాలి. ఏం కావాలి? వేదన కావాలి, దుఃఖం కావాలి. అప్పుడు ప్రభువు నిన్ను మెచ్చుకుంటాడు. దేవుని స్తోత్రం. ఇది ఎవరి మనసు? క్రీస్తు మనసు. దేవుని స్తోత్రం. పక్కన ఉన్నాడు అక్క, నీకు క్రీస్తు మనసు ఉందా? సహోదరుడా, నీకు క్రీస్తు మనసు ఉందా? నీకు క్రీస్తు మనసు ఉందా? పాపంలో పడిపోయినప్పుడు ఒక ఆయన ఎలా రోధిస్తున్నాడో చూడండి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 6వ వచనం. సంఖ్యాకాండము 25వ అధ్యాయము 6వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. త్వరగా చదువుదాం. ఏం చేశారంట? ప్రత్యక్ష గుడారం యొక్క
ద్వారమునంత ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజం యొక్క కన్నులు ఎదుటను ఆ. ఇశ్రాయేలీయుల ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. ఎందుకు ఏడుస్తున్నారు ఈ యాజకులు? ఒక స్త్రీని తోడుకొని వచ్చారండి ఇశ్రాయేలులో ఒకడు. చేయకూడని పాపం చేశారండి. యాజకులందరూ కూడా ఎక్కడ ఏడుస్తున్నారు? యాజకులందరూ ఎక్కడ ఏడుస్తున్నారట? ఎక్కడ ఏడుస్తున్నారంటే చెప్పలేంటమ్మా. ఇప్పుడు ఏం చదివారు? గుడారము ద్వారము మధ్యలో నిలబడి ఏడుస్తూ ఉన్నారు. అయ్యో దేవా, నీ ప్రజలు మేము రాజులైన యాజక సమూహమును నీ సొత్తైన పరిశుద్ధ జనముగా నీ ప్రజగా ఉన్నాము దేవా. అలాంటి మాలో ఒకడు పాపం చేశాడు అని ప్రజలందరూ ఏడవటం మొదలు పెట్టారంట. సంఘం అంతా ఏడవటం మొదలు పెట్టిందంట. సమాజం అంతా ఏడవటం. ఈ రోజున సేవకుడు ఒక మాట అంటే సార్ పుట్టిగా ఏడుతున్నారు కానీ దేవుని చిత్తం జరిగించాలని ఏడవలేక, దేవుని చిత్తం నా జీవితంలో జరగాలని కన్నీరు కార్చలేదు. ప్రభు నేను చూసి సంతోషపడాలని ప్రభు మనసు కలిగిన ప్రార్థన. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. పౌలు గారు కూడా మిషనరీ పరిచర్య కొరకు ఎంతో కన్నీరు కార్చాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ వచనంలో సంఘాల కొరకు, ఆత్మల పట్ల వేదన కొరకు, తప్పిపోయిన వారి కొరకు, దేనికోసం? తప్పిపోయిన ఆత్మల కొరకు ప్రార్థన చేశారు. సాతాను పట్టుకున్న వారి కోసం కూడా ప్రార్థన, వాళ్ళు విడిపించమని ఎన్నో మార్లు కన్నీరు కార్చాడు దేవుని సన్నిధిలో. చూద్దాం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అపోస్తలుడైన పౌలు 2వ వచనంలో కర్తగా చదవండి. మీరు పుష్పము కలగవలెను కాదు గాని, మీ ఎడల నాకు కలిగిన అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవాలని నిండు శ్రమతోనూ ఏంటంట? మహావేదనతోనూ ఏంటంటమ్మా? ఎలాంటి పరిచయం చేస్తున్నాడు పౌలు గారు? నిండు శ్రమ, మనోవేదన, ఎంతో భారం కలిగి కన్నీరు కాచి ప్రార్థన చేస్తాడు. అందుకే అన్ని సంఘాలు కట్టాడు. దేవుని స్తోత్రం. అన్ని సంఘాలు కట్టాడు. మనం ఉపవాసం అని పేరు పెట్టుకుంటున్నాం, కన్నీరు కాచుతున్నాం. ప్రార్థన అని పేరు పెట్టుకున్నాం, కన్నీరు లేదు దాంట్లో. దావీదు అంటాడు, నా కన్నీరు నీ గుడిలో దాచి ఉంచావు. దేవుని స్తోత్ర. అందుకే దేవుడు దావీదును బహుగా దీవించాడు. హల్లెలూయా. దేవుని స్తోత్ర, దేవుని స్తోత్ర. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, మీరు బాధపడటం కాదు. ఈ స్థితిని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఈ స్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే కన్నీరు ఆగిపోతుందో ఆత్మదేవునిలో పనిచేయటం ఆగిపోతుంది. ఆత్మదేవునిలో పనిచేయటం ఆగిపోతుంది. పరిశుద్ధాత్మ కూడా దుఃఖం అంటే ఏంటో తెలుసు. పరిశుద్ధాత్మను దుఃఖపరచబడిన బైబిల్ ఏదంటే ఆయనకి ఏడవడం రాదా? వస్తుందా? రాదా? ఇప్పుడు ఏడుస్తాడు ఆయన. ఆయన కాదన్న పని మనము, ఆయన వద్దన్న పని మనము, ఆయన చిత్తానుసారంగా మనము నడవనప్పుడు ఆయన అంటే ఇప్పుడు ఆయన చిత్తానుసారంగా నడవనోళ్ళ పట్ల దేవుడు ప్రతిరోజు ఏం చేస్తా ఉన్నాడు? వేదన చెందుతా ఉన్నాడు. ఆయన వేదన చెందినప్పుడు మనం కూడా ఏం చేయాలి? వారి విషయమై వేదన చెందాలి. దేవుని స్తోత్రం. అందుకనే ఏడ్చు వారితో, ఇప్పుడు మన ప్రభు ఏడుస్తున్నాడు కదా ఆత్మ పట్ల, మనం కూడా ఏం కలిగి ఉండాలి? అదే వేదన, సేమ్ వేదన కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అందుకనే ఏమన్నాడు? ఏడ్చుచు ఇద్దువాడు సంతోష గానముతో ఏడ్చావా? దేవుని సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం. నీ కన్నిటికి ఫలాన్ని దేవుడి ముందు ఉంచబోతున్నాడు. అయితే నీ ఏడుపు, నీ దుఃఖము శరీర సంబంధమైనదిగా ఉండకూడదు. ఫ్రస్ట్రేషన్ తో వచ్చేదే ఉండకూడదు. అది ఆత్మానుసారంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఎవరి మీద అన్నారని ఏడితే దానికి ప్రయోజనం ఏమి? కానీ ఆత్మల పట్ల, దేవుని పట్ల, దేవుని చిత్తమును జరిగించే దాని పట్ల మీకు వేదన, దుఃఖము ఉన్నట్లయితే ప్రభువు నిన్ను పిలుస్తాడు. దేవుని స్తోత్రం. ప్రభు నిన్ను ఏం చేస్తాడు చెప్పండి? లేవనెత్తుతాడు. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం. కీర్తన గ్రంథం 69వ అధ్యాయం 10వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. 69వ కీర్తన 10వ వచనం. కొరతనైన వేదన దేనికోసం? వేదన ఆత్మల కోసం. ఆ వేదన ఏంటిదంటే ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడంటే దేనితో ప్రార్థన చేస్తున్నాడు? నీ సహోదరుడి కోసం ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా? నీ సహోదరి కోసం ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా? లేకపోతే నా కోసం, నా పిల్లల కోసమైనా, పక్కనల కోసం ఉపవాసం అని ప్రార్థన చేసేది ఏమైనా ఉందా? వాకి పట్ల దేవుని స్తోత్రం చెప్తాను. నీ పక్కన ఉన్నాడు, నీకుంద ఆత్మ పట్ల వేదన, నీకుందా? ముందు నీకు ఆత్మ పట్ల వేదన ఉందా? ఉన్నాయి గారు, ఉంది, బాగా ఉన్నారు, ఉంటాయి. కన్నులు ఉంటాయి.
అందుకే రామని మన సీని గారు రమ్మన్న పుట్లేం తీసుకొని తప్పితే కానీ ఎలా ఉందంట టన్నులు ఉందంట. ఏమన్నాడు 69:10 నేను ఉపవాసం ఉండి కృష్ణ గారు పెట్టినారమ్మా ఏంటంటే ఉపవాసం ఉండి దానికి ఉపవాసం ఉందా అమ్మాయి గారు అన్నిటికుంటా మాత్రం మా ప్రార్థన అయితే నా వల్ల కాదు. మా ఆయన కొట్టినప్పుడు మాత్రం 2 రోజులు ఏమన్నా ఉంటా ఉపవాసం అయితే అమ్మ నా వల్ల కాదు. మా ఆయన ఏదన్నా అన్నాడు అనుకో ఆయనకి వండి పెట్టినా నేను వండుకోను. ఇది వాళ్ళ ప్రత్యేకమైన ఉపవాసం. కానీ దావీదు ఉపవాసం అది కాదు. దావీదు ఉపవాసం ఏంటి? ఆత్మల పట్ల వ్యాధిగ్రస్తుల కోసం గోనెపట్ట కట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం. దేనికోసం గోనెపట్ట కట్టుకున్నాడు? ఈ సంఘంలో ఎవరైనా బాగున్నప్పుడు గోనెపట్ట కట్టుకున్నావా? ప్రార్థన చేసావా? ప్రభు నా సహోదరి హాస్పిటల్ అలమటిస్తుంది ప్రభు సహాయం చేయమని అడిగావా? మనందరము ఏక పట్టణస్తులము, మనందరము పరమ తండ్రి బిడ్డలం. వీరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒకవేళ వేదన ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి? అందులో నీకు పాలు పంపులు. ఒకవేళ ఆర్థికంగా వాళ్ళు చూపించుకోలేకపోతే నువ్వు సహాయం చేయగలగాలి నీ చేతనైనంత. దేవుడికి స్తోత్రం. అప్పుడే నీకు ఆత్మల పట్ల ఆవేదన వచ్చి చెప్పండి. ముందు మొట్టమొదటి నీ పక్కన ఉన్న సహోదరుని నీ సొంత సహోదరుడిగా స్వీకరించడం మొదలుపెట్టు. నీ సొంత సహోదరుడిగా స్వీకరించడం మొదలుపెట్టు. అప్పుడే ప్రేమ అంటే ఏంటో నీకు. నేను ముగిస్తున్నాను. 126వ కీర్తన 5-6 వచనాల్లో కన్నీళ్లు విడుచుతూ ఇప్పువాడు దేనితోనంట నీకు వచ్చింది. దేవుళ్ళే లేకుండా నువ్వు ఎన్ని చేసినా అవన్నీ వేస్ట్. నన్ను అడిగితే అవన్నీ పెద్ద గుండు ఉన్నాను. నేనొక జీరో నీవే హీరో. ఆయన హీరో. ఆయనతో ఉంటే విలువ. దేవుని స్తోత్రం. ఎప్పుడు గాడికి విలువ వచ్చింది? ఎప్పుడు వచ్చిందమ్మ గాడికి విలువ? ఆయన ఎక్కినప్పుడు ఉన్నాడు. ఆయన అసలు హీరో. యేసు ప్రభు నమ్ముకున్నాడని ఇంట్లో నుంచి ఏం చేశాడు? యేసు ప్రభు నమ్ముకున్నాడని చెప్పరండి. వింటున్నారా? ఇంట్లో నుంచి వెలివేశారు. భార్య కూడా చేదరించుకుంది. విజయవాడ నుంచి తమిళనాడు నడిచేది సువార్త చెప్పుకుంటా. మాసిపోయిన బట్టలు, మాసిపోయిన గడ్డం, ఎట్లున్నారు మా వాళ్ళు చూసేద్దామని ఇంటికి వెళ్ళాడు. భార్య పిచ్చిదనుకొని పులిహార తెచ్చి పిచ్చోడు అనుకొని పులిహార తెచ్చిందంటే అయిటాన్ని వచ్చి చూసిందంట. గుర్తుపెట్టలేదు. చేతికి ఇవ్వకుండా పేడ మీద వేసి తిన్నాను. దేని మీద వేసింది చెప్పండి అమ్మ? దేని మీద వేసింది? పేడ మీద వేసింది. తినమని తిన్నాడు. దేవుని స్థుతించాడు. దేవా ఈ రోజు పేడ మీద నాకు ఆహారం సిద్ధపరిచినందుకు నీకు వందనాలు. ఆత్మ పట్ల వేదన ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధిలో ఇంట్లో నుంచి ఎలగొట్టినప్పుడు రాసిన పాట. మొట్టమొదటిగా మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు పాటలు ఎవరైనా రాశారంటే మొట్టమొదట రాసింది గురుచర్షం సోదరి గారు. ఇంట్లో నుంచి ఎలగొడితే బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ హృదయంలో ఒక పాటలు ఇచ్చాడంట. అదే ఉన్న పాటన ఈ రోజులు ఉన్నారా? ఎవరైనా ఎల్లగొడితే వెళ్ళేవాళ్ళు ఉన్నారా? ప్రభు కొరకు అన్ని వదిలిపెట్టారు. ఏంటి నీ బంగారాన్ని ఆస్తుల పేరును ప్రఖ్యాతులు వదిలిపెట్టారు. వీళ్ళు దేవుని పిల్లలు. అప్పుడు మన దగ్గర చక్కటి బైబిల్లోనే అప్పుడు ఉండేది కాదు. 200 సంవత్సరాల క్రితం ఆయనకి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త 4 సువార్తల గ్రంథమే ఉండేది ఆయన దగ్గర. వాటిని పట్టుకొని మారుమడుచుకుంటాడు. దేవుని స్తోత్రం. వేదాలన్నీ తరిగేశాడు. ఏ వేదంలో ఆయనకు మనశ్శాంతి? క్రీస్తు వేదంలో ఆయనకు మనశ్శాంతి దొరికింది. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. దేవుని పిల్లల ఆత్మల పట్ల ఆవేదన కలిగిన వాడు పురుషోత్తం చౌదరి గారు. కులంలో సంస్కారం
వర్ణవాదం తీసుకొచ్చాడు, కుల భేదం ఉండకూడదని. అలాంటి వ్యక్తిని దేవుడు లేవడు. ఆయన ఎట్లా మార్మల్సుకుంది తెలుసా? ఒక కరపత్రం ద్వారా మార్మల్సు. ఒక కరపత్రం, ఒకే ఒక కరపత్రం ఆయన జీవితాన్ని మార్చేసి దేవుడు. అలాగే దేవుని స్తోత్రం. వేదంలో ఉన్నాడు ఒక రోజు, ఎవరు కూడా భోజనం పెట్టలేదు. అప్పుడు పరలోకం వైపు చేతులు ఎత్తి చెప్తున్నాడు, త్రాగిమా క్రీస్తునాథా దయ చూడాలి, నేను దేవి అనుచు నీ పాదములే తాటుగానే చేరితి నిపుడు, త్రాగిమా క్రైస్తవ్యాన్ని ఊరు తొలగించాడు. నీకు చెప్పనా ఇప్పుడు కారణం? ప్రభు కొరకు త్యాగం చేశాడు. ప్రభు అన్నాడు, నా నిమిత్తము, సువార్త నిమిత్తము అన్నదమ్ములనైనా, ఇంజనీరులు, తల్లిదండ్రులైనా పోగొట్టుకున్నవాడు నూరంతలుగా దాన్ని. ఈ రోజు వేదం లేదు, ఆత్మ పట్ల భావం వస్తున్నాం అంతే. ప్రార్థనకు వస్తున్నాం, ఆదివారం ప్రార్థనకు వెళ్ళాలి. అయ్యగారు ఎవరు అనుకుంటాడే దీనికోసం రావద్దు. ప్రేమించు దేవుని చిత్రము నీ జీవితంలో జరిగించాలని ప్రార్థన కదా. దేవుని స్తోత్రం. దేవుని ఉద్దేశాలు మీరు నెరవేర్చబడాలి. ప్రేమించు. ఒక చౌదరి ఆయన బ్రాహ్మణ, ఆయన చౌదరి అని పేరు ఎందుకు వస్తుందో తెలుసా? 4 ఊర్ల మీద అధికారం ఇస్తే వాడిని చౌదరి అని పిలుస్తారు. అట్టగా చౌదరి అనే పేరు వచ్చిందని. ఆయన వ్యాపన ఆయన. కాబట్టి ప్రేమే దేవుడు వేదలతో తిరిగాడు. విజయవాడ నుంచి తమిళనాడు కాలు నడకలేదు. మామూలు విషయం అది. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఎన్ని ఉంటుందా? 300 ఉంటుంది. 480 ఉంటుంది. 500 దాకా ఉంటుంది. నువ్వు నడుపుతావా? క్రీస్తు కొరకు 3 కిలోమీటర్లు నడవంటే 3 సార్లు కూర్చుండవు, కిలోమీటర్కి ఒకసారి. అయ్యో ప్రభువా ఒక కారు ఉంటే బాగుండేదిగా, అయ్యో ప్రభు ఒక బండి ఉంటే బాగుండేదిగా, అయ్యో ఇచ్చిన దాంట్లో తృప్తి పట్టావు రాట్లా. నువ్వు కూడా నడిపిస్తే నీకేందో తెలుసు. ఏం స్తోత్రం. అప్పుడే కవంట ఆయన, అప్పటికే కవంట. రాజ సంస్థానంలో చేస్తాడట. ఆయన ప్రభువుని తెలుసుకున్న వెంటనే ఉద్యోగాలు, ఆస్తులు, గౌరవాలు అన్నీ పోయినాయి. నా ప్రభు కొరకు నేను సమస్తమును విడిచిపెడతాను. దేవుని స్తోత్ర, దేవుని స్తోత్ర, దేవుని స్తోత్ర. కాబట్టి కన్నీటితో ప్రార్థన చేయవారు కావాలి. ఎంతో ప్రార్థన చేయాలి. నువ్వు బ్రతుకుతున్నావు ఎవరి కోసం? బ్రతుకుట క్రీస్తే, చావు అయితే బయటకు వచ్చేసాడంతే. ఒక వచనం చదువుకునే మనం ముగించుకుందాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో ఏమన్నాడు తెలుసా? ఇక నేను జీవించి నా జీవితము నా కొరకు కాక, ఎవరి కోసం కాదండా? నా కోసము కాక, నన్ను ప్రేమించి కల్వరి శిలువలో తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల జీవించాలి. దేవుని ఎందుకు జీవించాలంట? దేవుని కుమారుని అందరి విశ్వాసం. ఏంటంటమ్మా? అమ్మా ఏంటంటమ్మా? నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. మన చేయాలి, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. జీసస్ ఇస్ అలైవ్ ఇన్ మై లైఫ్. యేసు ప్రభు నాలో జీవిస్తున్నాడు. Anyone says that? Can you say that? ప్రభు నాలో జీవిస్తున్నాడు. ఇక నేను జీవించి నా జీవితం నా కొరకు కాదు. ఎవరి కోసం? మరి నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని. నువ్వు దేని కోసం జీవిస్తున్నావు? నా పిల్లల కోసం. అయ్యారు జీవించు మంచిదే, పిల్లల కోసం బ్రతకడం మంచిదే, కానీ ముందు దేవుని కోసం. దేవుని స్తోత్రం. ముగించుకున్నాడ వాక్యము, ముగించుకున్నాడ. అందుకనే ఆ కన్నీళ్లు విడిచి విత్తువాడు చెప్పండి సంతోషకాలంతో దేవుడు తన వాక్యంలో నిధుల్లో దీవించుకున్నాడు.